ములుగు జిల్లా వెంకటపురం మండలం సుడిబాక తోగు గ్రామ శివారులోని మొక్కజొన్న పంటలో హైన కలకలం రేపింది. ఇక మొక్కజొన్న పంటను కోతులు బెడద నుంచి కాపాడుకోవడానికి కుక్కని కాపలాగా పెట్టారు. ఇక మరోసాటి రోజు కూడా ఉదయాన్నే పంట పొలానికి వచ్చిన రైతు చనిపోయిన కుక్కను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్న పాదముద్రలను చూసి పెద్ద పులి అనుకొని వెంటనే రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు పాదముద్రలు హైనవిగా గుర్తించారు. ఇక గ్రామస్తులు ఎవరు కూడా ఒంటరిగా పంట పొలాల్లోకి రావద్దని అధికారులు తెలియజేశారు. మొక్కజొన్న వేసినాం. నైట్ వచ్చేసరికి పులి అనుకున్నాం. సార్లు వచ్చారు. వచ్చి చూసేసరికి ఇది అయినా అంట కుక్కని పట్టి చంపింది. కట్టేసిపోయినా నైట్ పశువులు కాపుల కానీ పెట్టుకున్నా. వచ్చేసరికి కుక్క చచ్చిపోయి ఉన్నది. పులి అనుకున్నా నేను. అది చంపి వెళ్ళిపోయినాక చూసినాను. సార్లకు చూసి ఫోన్ చేసి సార్లు వచ్చారు. ఇంత మొత్తం సర్వే చేసి చూసింది. ఇక సార్లు అంటారు అయినా అని చెప్పారు. ప్రాంతంలో వాళ్ళ కాపలగా ఒక కుక్కని కట్టేసుకొని ఉన్నారు రైతులు. ఇది నైట్ పూట ఒక క్రూరమృగం లాంటిది దాడి చేసింది. దాడి చేయగానే మాకు పొద్దుటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఇక్కడికి వచ్చేసి పగ్మార్కు పరిశీలించి చూడగా అది అయనాగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే మేము ఇదివరకు చిరుత పులి కానీ పెద్ద పులి కానీ పగ్మార్కు చేయడం అనుభవంతో ఇది అయనాగా గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడి ప్రజలకు ఇది ఏమిటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అడవుల్లోకి వెళ్ళేటప్పుడు తగు సూచనలు తీసుకోవాలా. ఏదన్నా సమాచారం తెలిసిన వెంబటే అటవీ శాఖకు సంబంధిత అధికారులకు వెంబటే సమాచారం అందించాలని మొక్కజొన్న వేసినాం.